హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎకే టాక్స్. నేను మీ అనూష. సో ఆల్రెడీ మీకు తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు ఈరోజు బ్లాగ్ ఏంటనేది. సో బ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు డే బ్లాగ్ అనమాట. సో సద్దుల బతుకమ్మ ఈవినింగ్ కాబట్టి నేను మార్నింగ్ నుంచి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అయితే తర్వాత లంచ్ తర్వాత ఒకటి అంటే రష్షింగ్గా చేసుకోకుండా హ్యాపీగా తీరిగ్గా నేను చేసుకుంటాను అనమాట. నా ప్లానింగ్స్ నాకు ఉంటాయి కుకింగ్లో. సో అవి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా కాబట్టి నాకు కుకింగ్ అనేది అస్సలు స్ట్రెస్ఫుల్గా ఉండదు. అండ్ ఐ ఎంజాయ్ కుకింగ్ అనమాట. అందుకని నాకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది కుకింగ్. అట్ ద సేమ్ టైం మంచిగా కూడా అవుతుంది. సో మార్నింగ్ నుంచే నేను అంటే స్టెప్ బై స్టెప్ అంటే తెలుసు కదా మనకి బ్రేక్ఫాస్ట్లో ఏంటి, లంచ్లో ఏంటి, డిన్నర్లో ఏంటి, లైక్ ప్రసాదాలు ఏంటి తెలుసు కాబట్టి సో దానికి అకార్డింగ్ టు దట్ నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఏ వర్క్ ఎలా చేసుకోవాలి కుకింగ్ దగ్గర కానీ అన్నీ అని. సో చాలామంది సద్దుల బతుకమ్మ రోజు చాలా మనకి మ్యాక్సిమం అనమాట. సో మేము కూడా అంటే ఇంటి దగ్గర కూడా చూస్తాం కదా, 3 o'clock నుంచి బతుకమ్మని చేయడం స్టార్ట్ చేసేస్తారు. వంటలు అని ఇట్లా లైక్ ఫుల్ హడావిడి. నేను అట్లాంటి హడావిడీస్ ఏం పెట్టుకోను. నేనైతే బతుకమ్మని 6 o'clockకి స్టార్ట్ చేసిన. నాకు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఎందుకంటే నా వంటలన్నీ నేను ఫినిష్ చేసుకున్నా. నేనేంటంటే ప్రసాదం పెట్టే ముందు కొంచెం అంటే ఫినిషింగ్ టచ్ లైక్ పోపేయడం ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాను అనమాట. కానీ యాక్చువల్ ఏంటంటే ఏమో ఈసారి సద్దుల బతుకమ్మకి లైక్ మార్నింగ్ లేచినాను, బాగానే ఉన్నాను. వంట అవన్నీ ప్రిపేర్ లైక్ పెరుగన్నంకి, పులిహోరకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేనైతే అన్నీ చేసి పెట్టినాను. కానీ సడన్గా ఫుల్ బాడీ పెయిన్స్, అసలు నోట్లో అంత బిటర్ టేస్ట్, లైక్ లోపల ఫీవర్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా అసలు ఘోరంగా చాలా బాడీ అంతా సఫర్ అయిపోయింది. నాకైతే ఒక ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకొని అండ్ ఫీవర్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను ఇంకా కామ్గా. సో రైస్ ఒక్కటే వండి పెట్టినాను, ఇంకేమీ నేను చేయలేదు. మిగతావన్నీ మా అత్తమే చేసింది. నేను 5:30 6 కల్లా లేచి నేను ఇద్దరం వెళ్ళి పువ్వులు తీసుకొచ్చినాం. నేను యాక్చువల్గా ఇంటి ముందు రోడ్ బాగాలేదని మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో రోడ్ బాగాలేదు, ఎవరు చూడరు, ఎందుకు ఎఫర్ట్ పెట్టడము అని, నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా అని చిన్న బతుకమ్మని ఏదైనా ఊరికే చామంతి పూలతో చేసి వెండి బతుకమ్మ ఉంది అది పెట్టేద్దాం అనుకున్నాను. కానీ అభితి కంటిన్యూస్గా పొద్దున్నుంచి అడుగుతుంది, నాకేం రెడీ చేస్తావు, ఎంత పెద్ద బతుకమ్మ చేద్దామని. సో మనకి ఎట్లుందనేది వాళ్ళకి తెలియదు, పిల్లలు కాబట్టి. కానీ వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒక్కటే కనిపిస్తుంది. పోనీలే దాని హ్యాపీనెస్ ఇయర్లీ వన్స్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకొని 6 o'clock లేసి పువ్వులు తీసుకొని వచ్చినాను. వచ్చేసరికి కరెంట్ పోయింది. సో అందుకే కొంచెం చీకటిగా వచ్చింది వీడియో అనేది. ఆఫ్టర్ దట్ ఇంకా నేను బతుకమ్మ మొత్తం ప్రిపేర్ చేస్తుంటే కిచెన్లో మా అత్తయ్య మొత్తం కావాల్సినవన్నీ రెడీ చేసేసింది. అంటే రైసెస్ వండేసిన కాబట్టి వాటికి ఫినిషింగ్ టచ్ ఆమె ఇచ్చేసింది. పులిహోర చేసుకోవడం, పెరుగన్నం అండ్ మలిద ముద్దలు అవన్నీ చేసింది. ఇంకా అమ్మవారికి నేను పొంగలి చేసిన అనమాట. అదొక్కటి నేను లాస్ట్లో చేసిన. అది మార్నింగ్ ఉడకబెట్టి పెట్టేసిన రైస్ అనేది. కానీ దానికి కూడా పోపు అనేది ఆ టైంలో వేసేసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని బతుకమ్మకు కూడా పూజ చేసేసుకొని మేమైతే రెడీ అయిపోయినాం. సో నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే బతుకమ్మ అవన్నీ మా మమ్మీ నేను ఫోటో తీస్తా, మమ్మీ నేను వీడియో తీస్తా అని చెప్పేసి అట్లా క్యాప్చర్ చేస్తుందన్నమాట. సో ఫైనలీ నేను ఇంత పెద్దది, అంటే పెద్దది మీన్స్ నా వర్షన్లో ఇది చాలా పెద్దది. నేను ఇంత పెద్దది చేయొద్దు అనుకున్నా, చిన్నగా ఏదో చేసినామా అంటే చేసినామా అన్నట్టు అనుకున్నా. బికాస్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువ కంఫర్ట్ జోనే చూసుకోవాలి, ఇబ్బంది పడకుండా. వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది. అండ్ మా ఇద్దరు డాటర్స్ కూడా రెడీ అయిపోయినారు. మా పెద్దది చిన్నది అయితే మార్నింగ్ నుంచి ఒకటే బతుకమ్మ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. చూస్తున్నారు కదా, ఆడుతూనే ఉందన్నమాట. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. అండ్ అవి పూల జడ చాలా రోజుల నుంచి అడుగుతుందని వాళ్ళ డాడీ, నేను, నాన్న ముగ్గురం చాలా కుస్తీ పడితే కానీ ఆ పూల జడ ఆమెకు సెట్ అవ్వలేదు. అండ్ నేను మా వదినతో అక్కడ మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కాలనీకి లైక్ ఇంటి ముందు లేదు కాబట్టి మా కాలనీలో నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఆడడం అలవాటు అక్కడ. సో కాలనీకి అయితే వెళ్ళిపోయి కాలనీలో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్, నాకు అదేంటో తెలియదు. సో మంచిగా బతుకమ్మ ఆడేసినాం. ఇదంతా మా కాలనీ అండి, చూపిస్తున్నాను కదా, ఒక్క లుక్ వేసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే సద్దుల బతుకమ్మ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ దసరా.
నేనేమైనా స్పెషల్ చేస్తే దసరా వ్లాగ్ కూడా పెడతాను డెఫినెట్గా. అండ్ మీరందరూ హ్యాపీగా దసరా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ మా బతుకమ్మనైతే మేము నిమజ్జనం లైక్ వాటర్లో అయితే అండ్ మా గుళ్ళోనే స్పేస్గా పెడతారనమాట వాటర్కి టబ్, అందులోనే మేము అందరం వేసేస్తామన్నమాట. సో ఫైనల్గా మేము బతుకమ్మ అన్నీ వేసేసి అందరం పసుబొట్లు తీసుకొని ఇంకొంచెం సేపు ఆడి ఇంటికైతే వచ్చేసినాం. వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో మీరు ఏ టైం వరకు ఫినిష్ చేసుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఎవ్రీ వీడియో మెన్షన్ చేస్తున్నారు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తే చాలా హ్యాపీగా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ బాయ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.